రైట్ కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్ళీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను అంటే ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. లేకపోగా సడలించిన తరువాత మీరన్నట్టుగా మీరేదో కఠినమైనటువంటి నిబంధనల్ని వేసిన తరువాత సడలించిన తరువాత వచ్చినటువంటి కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఈ టెండర్లలో పాల్గొన్నటువంటిది ఒక్కటంటే ఒక్కటి లేదు. నిరూపించండి, దేనికైనా సిద్ధం. ఈ బోలే బాబా, ఆ వైష్ణవి, ప్రీమియర్ వీళ్ళందరూ కూడా ఆ ముందే మీరు కఠినతరం అని మీరేదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అప్పుడే టెండర్లు వేసినటువంటి వాళ్ళు. ఈ రోజున ఏ 4 ట్యాంకర్ల ద్వారా జరిగింది అని నేరారోపణ జరిగింది అని చెబుతున్నారో ఆ ఏఆర్ డైరీ, మాల్గంగా ఇవి మేము కఠినతరం చేసిన తరువాతనే పాల్గొన్నారు. అంటే ఆ అర్హత కఠినతనం చేసినా చెయ్యకపోయినా పాల్గొనేటువంటి స్థాయిలో వాళ్లకు అర్హతలు ఉన్నాయని ఆ అర్హతను నిర్ణయించేటువంటి కమిటీలు నిర్ధారించిన తరువాతనే ఇవి చేయటం జరిగింది, టెండర్లలో పాల్గొనటం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో జంతువుల కొవ్వు కలిపినారు అని ఆ 4 ట్యాంకర్లను ఉద్దేశించి చెప్పారో ఆ 4 ట్యాంకర్లని తిరిగి శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ 4 ట్యాంకర్ల మీరు చెప్పిన ఆవు కొవ్వు కలిపినటువంటి నెయ్యిని ఆవు కొవ్వుతోనే తయారు చేసినటువంటి లడ్డూలను తయారు చేసినారు అని సిబిఐ తన నివేదికలో స్పష్టంగా కోర్టుకు పేర్కొన్నది. ఇక దొంగలెవరు?